వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు అన్ని పిఎస్సీలలో యూపీఎస్సీలలో అర్బన్ హెల్త్ సెంటరు మరియు అట్లాగే ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోవడం, అదేవిధంగా ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి 510 జీవోను కూడా కొంతమందికి అమలు చేయకపోవడం అనేది గతంలో కూడా మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11th PRC ప్రకారం బేసిక్ పేను కూడా అమలు చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం పైన మేము మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా పోరాటానికి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లు, యూపీఎస్సీలు, ఏరియా హాస్పిటళ్ళు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఈరోజు పెద్ద ఎత్తున డిమాండ్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము గత 6 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ గతంలో ఇచ్చినటువంటి 510 జీవోను అమలు కాని ఉద్యోగులకు అమలు చేయలేదు. గతంలో ఏరియాస్ కూడా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఏరియాస్ కూడా చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 630 కోట్ల రూపాయలు మన యొక్క తెలంగాణ రాష్ట్రం కేటాయించిన పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఆ బడ్జెట్ రాకపోవడంతో ఈరోజు సకాలంలో వేతనాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. గత 16-15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఎవరైతే కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ కానీ, ఈసీఏఎన్ఎంస్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లో కావచ్చు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటరు, తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ 11th PRC ప్రకారంగా బేసిక్ పే అమలు చేస్తూ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికి సుముఖత చూపాలని చెప్పేసి మా యొక్క డిమాండ్గా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క ఆందోళన పూర్తి స్థాయిలో అన్ని పిఎస్సీలు బంద్ చేసి ఏకకంఠంతో ఈ యొక్క నిరసనలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు అన్ని పిఎస్సీలలో యూపీఎస్సీలలో అర్బన్ హెల్త్ సెంటరు మరియు అట్లాగే ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోవడం, అదేవిధంగా ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి 510 జీవోను కూడా కొంతమందికి అమలు చేయకపోవడం అనేది గతంలో కూడా మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11th PRC ప్రకారం బేసిక్ పేను కూడా అమలు చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం పైన మేము మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా పోరాటానికి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.